ఓం అరుణాచలేశ్వరాయ నమః. సో వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే దసరా రోజున మేము అరుణాచలంగా అయితే రావడం జరిగింది స్వామిని దర్శించుకోవడానికి. ఆ అనుమతి అరుణాచలేశ్వర స్వామి అనుమతి లేనిదే మనం అరుణాచలం వెళ్ళలేము. ఎంత ప్రయత్నించినా అది జరగదు, స్వామి దయతో అయితేనే జరుగుతుంది. సో ఫైనల్గా స్వామి దయతో మేము అరుణాచలంకి అయితే వచ్చాము. సో ఇక్కడ మనకు మేము అరౌండ్ నైట్ దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ దర్శనంకి వెళ్ళాము, నైట్ దర్శనంకి వెళ్ళాము. చూడండి ఎంత చక్కగా ఉందో టెంపుల్. సో ఎన్నిసార్లు వచ్చినా ఇంకా రావాలి చూసే కొద్దిగా రెండు కళ్ళు ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది అరుణాచలం టెంపుల్. సో భక్తులు అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చారు దసరా రోజున కాబట్టి చాలా రద్దీగా ఉంది. చూడండి లోపల ఆలయంలో ఇది ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. చూడండి కొన్ని వేల సంవత్సరాల కిందట కట్టిన దేవాలయము. అసలు ఇప్పట్లో ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయంటే అంత అదృష్టం చేసుకోవాలి. ఇప్పుడు అరుణాచలం వచ్చినాక హోటల్ స్టే చేసుకోవాలి. ఆలయ హోటల్ ఉంది, అది చాలా పీస్ఫుల్ హోటలే, బాగుంటుంది. సో కంఫర్ట్ ప్లేస్ చెప్పాలంటే హోటల్ ఆలయ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మేము వాళ్ళ రూమ్లో స్టే చేసిన తర్వాత నైట్ అయితే దర్శనానికి వచ్చాము. మాకు 1 hour 1.5 hour టైం అయితే పట్టింటుంది మేబీ. సో నైట్ అయితే చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ అయితే వీఐపీ దర్శనాలు, ఆ తర్వాత పూజలు అభిషేకాల టైం ఎక్కువ పడుతుంది, నైట్ టైం అయితే ఎక్కువ పడుతుంది. సో ఫైనల్గా చూడండి, ఇది మనము అరుణాచలం టెంపుల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటుంది. చూడండి గోపురాలు, తర్వాత లోపలికి వెళ్ళొచ్చిన చాలా ప్రకృతిమైన ప్లేస్, చాలా బాగుంటుంది టెంపుల్. సో అరుణాచల స్వామి దర్శనం దక్కిందంటే మనకు అదృష్టం ఉన్నట్టుగా. సో ఫైనల్గా చూడండి, మేము స్టే చేసిన హోటల్ ఆలయ హోటల్. సో ఇది లాస్ట్ ఈశాన్యలింగం దగ్గర పక్కనే అనుకుని ఉంటుంది. ఇక్కడైతే మనం ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు యాప్స్. ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే ఆటో ఫెసిలిటీస్ అయితే రేట్ కాస్ట్ ఆఫ్ రేట్ ఎక్కువ. సో ఆటోలో వెళ్తే బాగా బతికేస్తారు, ఆటోలో అయితే కాస్ట్. చూడండి నైట్ టైమ్స్లో విజువల్స్ బాగున్నాయి చూడండి అరుణాచలం టెంపుల్. సో మేము నైట్ అయితే ఫ్రీ దర్శనం పోయాము, మార్నింగ్ అయితే 50 రూపీస్ దర్శనం వెళ్ళాము. సో నైట్ త్వరగా అయిపోయింది, మార్నింగ్ అయితే కొంచెం టైం పట్టింది. సో చూడండి నైట్ విజువల్స్ వేరే లెవెల్, అసలు చూసే కొద్దీ రెండు కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం మార్నింగ్ టైం అసలు టెంపుల్ వేరే లెవెల్. కొన్ని వేల ఎకరాల్లో టెంపుల్ కట్టిన ఆల్రెడీ చాలా వెళ్ళి వస్తుంటారు. నేనైతే ఇది 4th టైం వెళ్ళడం. సో ఇక్కడ చుట్టూ చూడండి లోపల పెద్ద కోనేరు ఇది. సో చూడండి ఎంత విజువల్స్ బాగున్నాయో, వేరే లెవెల్లో ఉన్నాయి. సో ఫైనల్గా అయితే స్వామివారి దర్శించుకున్న తర్వాత ఇటు కొంచెం కూర్చొని తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాము. చూడండి లోపల చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చారు దసరా రోజున. సో మనం స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇట్లా ఆపోజిట్ పోతే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. చూడండి సో ఫైనల్గా అయితే మాకు అమ్మవారి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. సో బయట వచ్చినాక ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. అసలు ఫొటోస్ బాగా వచ్చాయి, వీడియోస్ కూడా సూపర్ వచ్చాయి. టెంపుల్స్లో నైట్ విజువల్స్ వస్తే లైటింగ్ తర్వాత ఫొటోస్ వీడియోస్ బాగుంటాయి. మార్నింగ్ కూడా అసలు వేరే లెవెల్ ఉంటాయి. సో మొత్తానికి అరుణాచల స్వామి దర్శించుకోవడం అంటే ఒక అదృష్టం, ఒక స్వామి అనుగ్రహంతోనే జరుగుతుంది. సో ఫైనల్గా చూడండి నైట్ టైమ్స్ అసలు వేరే లెవెల్ ఉన్నాయి కదా, గోపురాల్లో లైటింగ్ ఎదుగుతూ క్లైమేట్ వేరే లెవెల్ ఉంటుంది చల్ల వాతావరణంలో. సో ఈ వీడియో మీకోసం చేయడం జరిగింది. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గోపురాలు చాలా బాగున్నాయి కదా అక్కడ. చూడండి మనం దర్శనం ఇచ్చుకుని బయటకు తర్వాత ఇక్కడ మనం ఎంట్రన్స్ గుడి లోపల ఎన్ని గోపురాలు, పెద్ద పెద్ద గోపురాలు. పెద్ద పెద్ద గోపురాలన్నీ, చాలా పెద్ద గోపురాలు. సో నందీశ్వర స్వామి అక్కడ మనకు నైట్ టైం భోజనం కూడా ఉంటుంది, ఫ్రీ భోజనము. సో ఫైనల్గా అయితే ఇలా మాకు అరుణాచలం
టూర్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా స్వామి దర్శనంతో కంప్లీట్ అయింది. సో మొత్తానికి చాలా చక్కనిగా దసరా రోజున స్వామివారి దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. సో అరుణాచల స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నా వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇది చూడండి, నమూనా ఇది మొత్తం అరుణాచల స్వామి గుడి మొత్తము ప్లేస్ మొత్తం నమూనా ఇది భలే ఉంటుంది అసలు వేరే లెవెల్లో. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.